హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్తని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడినట్లయింది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా పెన్షన్ల పెంపు, అలాగే కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ, ఈ రెండుటిని మనకు ఈ నెలలోనే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ యొక్క చేయూత, ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హత ప్రమాణాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అర్హతలతో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త ప్రూఫ్స్ కూడా ఉండాలని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్నటువంటి వయసును కూడా మనకు తగ్గించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈ విషయాలన్నిటికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన పలు కీలక అంశాలతో పాటు ఈ చేయూత, ఆసరా పెన్షన్లను కట్టుదిట్టంగా, పారదర్శకంగా, చాలా అంటే చాలా అంటే మనకు ఎక్కడ అవినీతికి తావి లేకుండా అనర్హులను ఏరివేసి అర్హులకు మాత్రమే న్యాయం చేకూరే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. అయితే ఈ చేయూత పెన్షన్లకు సంబంధించి చాలామంది ఏమనుకుంటున్నారంటే, కుటుంబంలో ఒకరు లేక ఇద్దరికి మాత్రమే పెన్షన్లు ఇస్తారా? కొత్త పెన్షన్లలో కొన్ని మార్పులు చేర్పులు చేశారండి. సో వాటి ప్రకారంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం కలిగి ఉండాలి, ఈ విషయాలు కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని డాక్యుమెంట్స్ అనేది, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అయిపోతుంటారు. సో అలాంటి వారికి ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకున్నప్పుడు పెన్షన్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్ట్ అయినప్పుడు అప్పుడు తిరిగి ఏంది నాకు రిజెక్ట్ అయింది పెన్షను, ఎందువల్ల నాకు రిజెక్ట్ చేశారని. సో ఒకసారి మీ పెన్షన్ కనుక రిజెక్ట్ అయితే తిరిగి మళ్ళీ మీరు పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ నీకు 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. ఈ ప్రభుత్వం మారిన తర్వాతే కొత్త పెన్షన్లు వదలొచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం క్లారిటీ వస్తుంది. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకోబోయే ముందు, పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇలా మీరు చేశారంటే ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే, ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు, వారి ఇరువురు కూడా మన యొక్క రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే అందించింది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేయూత, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఏం చెప్పారు అంటే, 2 లక్షల కొత్త పెన్షన్లను మేము మంజూరు చేస్తాము. ఇందు సందర్భంగా బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాము. ఈ బడ్జెట్లో 2,800 కోట్లకు పైగా ప్రతి నెలలో కూడా పెన్షన్లకు పెంచినటువంటి ఈ యొక్క పెన్షన్లు కనుక మనం పంపిణీ చేస్తే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పినప్పుడు చాలామంది ఆతృతగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్కి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈసారి మనకు ఈ పెన్షన్లను అత్యంత పారదర్శకంగా, జెన్యూన్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ పంపిణీ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో ఈ పెన్షన్లను అర్హులను గుర్తించేందుకు 6 దశల ప్రాసెసింగ్ అయితే ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఈ 6 దశలో మనకు అంటే 6th స్టెప్ వ్యాలిడేషన్ అని అంటారు. సో దీనికి సంబంధించి మనం 6 దశల్లో మన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేస్తారు. ఈ 6 దశల ఎలిజిబిలిటీలో మనకు ఒక్క దశలో మనకు అనర్హత వచ్చినా మనకు నేరుగా ఈ పెన్షన్ అయితే ఇవ్వరు. సో రద్దు అయితే చేస్తారు. అయితే ఈ పెన్షన్కి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఆ ప్రూఫ్స్ని మీరు రెడీ చేసుకోండి. మనకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఈ పెన్షన్దారుడికి 60 సంవత్సరాల నుంచి
57 సంవత్సరాలకు వయసునైతే తగ్గించారు. ఇది మనకు వృద్ధాప్య పెన్షన్లకి పనికొస్తుంది ఆ వయసు అనేది. సో, వృద్ధాప్య పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ వయసు కూడా 57 సంవత్సరాల లోపు ఉన్న వారికి, 57 సంవత్సరాలు లోపల ఉన్న వారికి కాదు, పైనున్న వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. సో, 60 ఏళ్ళ వరకు మీరు వెయిట్ చేయాల్సినటువంటి పనైతే లేదు. ఇక రెండోదిగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూస్తే, మనకు ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోనుకున్నారో ఒంటరి మహిళలు కావచ్చు, మరియు వితంతువులు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇలా సామాజిక భద్రతా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారు పెన్షన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది. సో, ఆ ప్రూఫ్‌తో పాటు ఇప్పుడు నేను చెప్పే కామన్ ప్రూఫ్స్ అయితే మీకు ఉండాలి. సో, ఆ ఒక్క ప్రూఫ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒంటరి మహిళా పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకోండి, మీకు డైవర్స్, భర్త నుంచి విడిపోయినట్టుగా డైవర్స్ తీసుకున్నటువంటి ఆ పేపర్ అయితే ఉండాలి. ఆ ప్రూఫ్ అయితే పెట్టాలి మీరు. లేదా వికలాంగుల పెన్షన్ తీసుకోవాలనుకోండి, వికలాంగుల పెన్షన్‌కి వచ్చేసి సదరం సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఎవరైతే వితంతు పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో, వితంతు పెన్షన్ తీసుకోవాలనుకునే వారికి మీకు ఖచ్చితంగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, ఈ విధంగా మీకు ఒక్కొక్కటిగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే చర్మకారులు ఉంటారు, మరియు కొంతమంది డప్పు కళాకారులు ఉంటారు, కొంతమంది నేతన్నలు ఉంటారు. సో, వీళ్ళకొచ్చేసి లేబర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, మున్సిపల్ ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలి. మేము చర్మకారులం అన్నట్టుగా, మేము డప్పు కళాకారులం అన్నట్టుగా, మేము నేతన్నలం అన్నట్టుగా లేబర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, ఈ విధంగా మనకు పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పెన్షన్‌కి ఒక్కొక్క రకం ప్రూఫ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను కామన్‌గా అన్ని పెన్షన్‌దారులకు కలిపి ప్రూఫ్స్ చెప్తాను. జాగ్రత్తగా మీరైతే నోట్ చేసుకోండి. రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డుతో పాటు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. క్యాస్ట్ టు ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఉన్నాయండి మా దగ్గర. సో, లాస్ట్ ఇయర్‌వి పెట్టుకోవచ్చారంటే వద్దు. లాస్ట్ ఇయర్‌వి మీకు ఎక్స్‌పైర్ అయిపోయినా మీరు చెక్ చేసుకునే దానికి చాలా స్ట్రగుల్ అవుతారు. సో, అవన్నీ వద్దు. మీకు ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి కొత్తగా అప్లై చేసుకోండి. క్యాస్ట్ టు ఇన్కమ్ ఇవి 2 చేసుకోండి. తర్వాత మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఈకేవైసీ ఖచ్చితంగా అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యారో ఆ ప్రాంతంలోనే మీరు ఈ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలి. మీరు ఈ యొక్క ఒక ఏరియాకి సంబంధించి మీరు రేషన్ కార్డ్ కలిగి ఉండి వేరే ఏరియాలో మీరు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదు. సో, ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వచ్చే చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మీది ఖమ్మం డిస్ట్రిక్ట్ గానీ, మెదక్ డిస్ట్రిక్ట్ గానీ అయితే మీరు హైదరాబాద్‌కి వచ్చేసి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారనుకోండి. మీకు పెన్షన్ హైదరాబాద్‌కి రావాలంటే ఫస్ట్ మీరేం చేయాలి, మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్‌ని హైదరాబాద్‌కి మార్చుకోవాలి. అప్పుడు మనకు హైదరాబాద్‌లో పెన్షన్ తీసుకోవచ్చు. లేదు మార్చుకోకుండా మీ ఏరియాలోనే మాకు పొలాలున్నాయండి, మాకు కొన్ని రకాల ఇల్లులున్నాయి, ఆస్తులున్నాయి. సో, మేము ఆ ఊర్లోనే మాకు రేషన్ కార్డ్ ఉండించుకుంటామంటే అప్పుడు మీరు అక్కడే చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు అంటే సర్పంచులు, ఉప సర్పంచులు, రాజకీయంగా ఎవరైనా సరే మాజీలు కానీ, ఇప్పుడు కానీ, సో, గెలిచిన వారి పదవులు చేపట్టిన వారేనండి. మీరు కొంతమంది పోటీ చేసి గెలవకుండా నార్మల్‌గా ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే ఎటువంటి ఆటంకం లేదు. సో, ఇలాగనమాట. ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో కొంతమందికి వెసులుబాటు అయితే ఇచ్చారు. ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అయితే వస్తుంది. ప్రాబ్లం లేదు. కానీ గవర్నమెంట్ ఒరిజినల్‌గా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అయితే ఇవ్వరు. కానీ వీళ్ళకి మాత్రం వెసులుబాటు అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా మనకు ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి ఈ కొత్త పెన్షన్‌లను మనకి ఈ నెలాఖరులో ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేసి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ పరంగా మీరు తీసుకొని ఈ యొక్క మండల ఆఫీస్ దగ్గరికెళ్ళేసి, లేదంటే మీకు గ్రామ సచివాలయాల దగ్గరికెళ్ళేసి మీరు గనుక అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే వస్తుంది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్ ప్రకారం తీసుకొని అండ్ అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని ఎన్నికల ప్రచారంలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు కదా! ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుంది. ఈ వాలంటరీ వ్యవస్థను కూడా మనకు ప్రవేశపెట్టి ఇంటింటికే పెన్షన్ల పంపిణీ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో, త్వరలో ఇంటింటికి పెన్షన్‌కి సంబంధించి వాలంటీర్‌లను కూడా అయితే మనకు నియమించబోతున్నారు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెంచినటువంటి పెన్షన్లను పంపిణీ మాత్రం నిలుపుదల అయితే చేస్తున్నారు. సో, పెంచినటువంటి పెన్షన్లను మనకు ఎప్పటినుంచి
ఇస్తారు, ఎప్పటి నుంచి మనకు ఇవ్వబోతున్నారు అనే విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ నెలాఖరులో దీన్ని మీ నెలాఖరు లోపు ఖచ్చితంగా ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్లను ఈ నెలలోనే మనకు పంపిణీ చేసి వచ్చే నెల 1వ తారీఖు అంతా కూడా రెగ్యులర్గా ఇక్కడ నుంచి పెన్షన్లను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కొత్త పెన్షన్లకు మంజూరు చేయడంతో చాలామంది పెన్షన్దారులు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా చేయూత ఆసరా పెన్షన్దారులు ఉంటే దయచేసి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఉంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై అయితే చేసుకుంటారు. ఫర్దర్గా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేస్తుంది. సైట్ రిలీజ్ చేసిన వెంటనే మనం దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సైట్ రిలీజ్ చేసిన తర్వాత దరఖాస్తులు మనం ఎలా చేసుకోవాలి, మనకు దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ చెప్పాను కదా, ఆ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. సైట్ రిలీజ్ అయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడే పక్కనే వచ్చే బెల్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద మీరు నొక్కినట్లయితే మీకు నేరుగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్ డబ్బులు కూడా మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.